ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. చూస్తున్నారుగా మొత్తం ఇదంతా ఒక పార్కింగ్, కార్ పార్కింగ్. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇది విఠల టెంపుల్ హంపీలో. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఈ కార్ పార్కింగ్ దగ్గర పెట్టి మనం పక్కకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి ఎలక్ట్రికల్ బస్సులు కూడా పెట్టారు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి. ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఇది మనకు 50 రూపాయల నోటు పైన రథం బొమ్మ ఉంటుంది, చూసారా ఫ్రెండ్స్? ఆ బొమ్మ ఉన్న ప్లేస్ ఇదే అనమాట. అదే మన విఠల టెంపుల్ హంపి. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్లో. మొత్తం అద్భుతమైన బట్టలు, తర్వాత ఫ్రూట్స్, చిన్న స్నాక్స్, టిఫిన్స్ అన్నీ చేయడానికి అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ వరకే వెహికల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగా కనబడుతుంది చూసారా, ఎలక్ట్రికల్ బస్ ఫ్రెండ్స్. ఆ ఎలక్ట్రికల్ బస్సులో దాదాపు ఒక ట్రిప్కి 20 నుంచి 25 మంది జనాలు వెళ్తున్నారు. ఇది రోడ్డు అనమాట, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి రోడ్డు. అక్కడి నుంచి ఆపోజిట్లో కూడా ఒక ఎలక్ట్రికల్ బస్ వస్తుంది చూడండి. చాలా అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ మాత్రం. ఎందుకంటే ఇక్కడ నుంచి మాత్రం టూరిస్టులకు ఓన్లీ వాకింగ్ ప్లస్ ఆ బస్సులలోనే. ఇది ఒక మండపం వచ్చి అక్కడ రాజుగారు ఆ రోజుల్లో నాట్యం చేస్తుంటే అక్కడ కూర్చొని చూసేవాళ్ళంట. ఈ బస్సులు మాత్రం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రౌండ్ వేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ మొత్తం ఈ దాదాపు ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉందన్నమాట. అది నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక మండపం కట్టారు. ఇదే మండపం అనమాట. ఆ మండపానికి సంబంధించింది ఆ ఫోటో ఇందాక. అది మీరు కావాలంటే పాజ్ చేసి చదువుకోవచ్చు. ఎందుకంటే రాజుగారి కోటకు రావడానికి ఎవరైనా వస్తే మధ్యలో విడిది చేయడానికి అని చెప్పేసి ఆ సెటప్ పెట్టారనమాట. కుందుర్బంగ మండపం అంట ఫ్రెండ్స్, అదే మండపం పేరు. మళ్ళీ ఆ మండపానికి ఆపోజిట్లోనే పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరులో కూడా స్నానం చేయడానికి కానీ అక్కడ బస్సు అడ్డం వచ్చింది. ఈ కడీలు బాతున్నాయి కదా, అటు సైడ్ అనమాట. మళ్ళీ ఆ దూరంగా కడీలు చూసారుగా ఫ్రెండ్స్, ఆ కడీలలో నుంచి అటు దారి కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి మార్గం అనమాట. ఈ దారిలో కాకుండా ఇటు సైడ్లో నుంచి నేను ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తున్నాను కదా, ఇది ఒక పెద్ద కోనేరు, చాలా పెద్ద కోనేరు చూడండి. ఎటు చూసినా కొండలు, గుట్టలు. అంత పెద్ద అడవిలో గుట్టల మధ్యలో ఇంత పెద్ద కోనేరు. ఇప్పుడు కూడా అంత ఫుల్గా వాటర్ తోటి కలకలాడుతుంది చూడండి. అంత మధ్యలో కూడా ఆ కోనేరు మధ్యలో కూడా ఒక చిన్న మండపంలా కట్టారు. రోడ్డుకు ఇరువైపులా కూడా ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా దారిలాగా కట్టారు సపరేట్గా. ఎందుకంటే వచ్చిన అప్పట్లో రాజుల కాలం నాడు వచ్చిన భక్తులుగా ప్రజలు వెళ్ళడానికి అనమాట దారి మార్గం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశాలమైన మండపాలు, పెద్ద పెద్ద రాళ్లతోటి కట్టిన ఆర్చులు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ న్యాచురల్గా ఇక్కడే దొరికిన రాయితోటే కట్టారంట. చూడండి మొత్తం సైడ్లో మొత్తం ఆ రాళ్ళు కనబడుతున్నాయి కదా, అదొక దారి అనమాట. ఆ దారి ఆ రాళ్ళ మధ్యలోంచే దారి అది అక్కడ దాకా, కోట దాకా. మళ్ళీ ఆ దూరంగా కోట పైన కూడా ఒకటి పెద్ద గుడి కనబడుతుంది. మేమైతే వెళ్ళలేదు, 1 డేలోనే అడావుడిగా వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్. ఎదురుగా కనబడేది గోపురం కూడా కూలిపోయి కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్లోకి ఎంట్రీ 40 రూపీస్ టికెట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రైట్ సైడ్లోనే ఎంట్రీ టికెట్ కొనుక్కోవాలి. లేదంటే మనం ఆన్లైన్లో కూడా అక్కడ దానికి సంబంధించిన ఒకటి ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో మీ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ దాంట్లో ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో టికెట్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బోర్డు పైన టెంపుల్ హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. 1422-46 CEలో కట్టారంట. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, విఠల. ఆ రథం వచ్చేటప్పటికి మన 50 రూపాయల నోటు మీద ఉండే అచ్చు అది. విఠల దేవాలయంది మెయిన్ గోపురం ఫ్రెండ్స్. ఈ గోపురానికి చుట్టూ చాలా పెద్ద గోడ కట్టి పెట్టారు. గుడిలో ముందనమాట. గుడి ముందు నిలబడి మీకు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అలో చేస్తున్నారు. నేను కొంచెం ఆ ఎంట్రన్స్ చూపిస్తున్నాను అనమాట. పబ్లిక్ అయితే చాలా హెవీగా ఉన్నారు. ప్రతి పబ్లిక్ లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ 40 రూపీస్ టికెట్ అయితే మస్ట్గా తీసుకోవాలి. గుడి ప్రాంగణం అంతా ఎంత విశాలమైన ప్రాంగణం, ఎటు చూసినా మండపాలు కట్టున్నాయి చూడండి ఫ్రెండ్స్. గుడి లోపలికి, కాంపౌండ్ లోపలికి ఎంటర్ కాగానే ఫ్రెండ్స్ ఎటు చూసినా మీకు గుడి చుట్టూ పెద్ద పెద్ద ప్రాంగణము. దీంట్లో హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇదే రథం అనమాట. 2 ఏనుగులు ఈ రాయితో చేసిన రథాన్ని గుంజుతున్నట్టుగా ఉంటుంది. ఈ 50 రూపాయల నోటు పైన చూపిస్తున్నాను చూడండి, మనది ఈ రథం అనమాట. ప్రతి 50 రూపాయల నోటు పైన మనకు కనపడే రథం ఇదే అనమాట. హంపీలో ఉన్న ఈ విఠల స్వామి అంటే, విఠలుడు అంటే ఆయన శ్రీ మహావిష్ణువు దేవాలయం అన్నమాట. మొత్తం ఆ దేవాలయానికి సంబంధించిన కంపౌండ్ వరండాలో ఈ రథం పెట్టి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు 50 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నాయని ఎత్తుకొని మరి ఆ 50 రూపాయల నోటు చూపిస్తూ ఆ వీడియో తీస్తున్నారు. నేను కూడా ఆ 50 రూపాయల నోటు చూపిస్తూ మీకు అది చూపిస్తున్నాను చూడండి. ఇదే ఇప్పుడు తమ్నైల్ కూడా అదే పెట్టాను నేను. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. జనాలు ప్రతి ఒక్కరు దాని మీద ఎగబడి మరి ఆ 50 రూపాయల నోటు చూపిస్తూ సెల్ఫీలు, వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, ఒక్కటని కాదు ఫ్రెండ్స్, మొత్తం ఫేస్బుక్ వీడియోలు అన్నీ అప్డేట్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇది కూడా ఒక గోపురమే ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ మండపం ఉంది చూసారు ఫ్రెండ్స్. ఈ మండపం లోపల ఏ రాయిని కొట్టినా కూడా సంగీతం ధ్వనిస్తుందంట.
చాలామంది ఆ రాళ్ళ దగ్గర చెవులు పెట్టి కొట్టి ట్రై చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక పెద్ద మండపం ఫ్రెండ్స్. ఆ కనబడేదే మహావిష్ణువుది గుడి గోపురం అనమాట. గుడిలోకి వెళ్ళడానికి ముందు అంత పెద్ద ప్రాంగణం ఫ్రెండ్స్. ప్రతిదీ మొత్తం విజయనగరం రాజుల వాళ్ళ ప్యాటర్న్లో కట్టారంట. అక్కడ స్వచ్ఛందంగా దొరికిన రాయితోటే కట్టారంట ఫ్రెండ్స్ ఈ గుళ్ళన్నీ, గోపురాలు కానీ మండపాలు కానీ. ఇక్కడ ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ఆ రాయికి కొడుతూ మ్యూజిక్ టెస్టింగ్ చేస్తున్నారు. సౌండ్ వస్తుందా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు. నేనేం అడిగినా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కానీ వాళ్ళు టైప్లో మాట్లాడారు. అదే మరి ఎక్కడో ఏ కంట్రీ వాళ్ళో తెలియదు. మండపాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం విజయనగర రాజుల వాళ్ళ ఘనకీర్తి అంతా ఇక్కడ కనబడుతుంది ప్రతి కన్స్ట్రక్షన్లో. రెండవ దేవరాయ గారు ఈ కన్స్ట్రక్షన్ అంతా చేశారంట ఫ్రెండ్స్. దానికి తదనంతరం కృష్ణదేవరాయలు గారు మళ్ళీ దీన్ని విస్తరించారంట. మొత్తం ఈ దేవాలయాన్ని ఇంకా విస్తరించారంట. ఇది విశాలమైన ప్రాంగణం ఫ్రెండ్స్. చూడండి ఎంత విశాలంగా ఉందో. మామూలుగా ఒక గుడి చూడడానికి దాదాపు ఒక హాఫ్ డే పైనే పోయింది ఫ్రెండ్స్. అది ఉరుకులు పరుగుల మీద చేస్తే కనబడే గోపురమే మహావిష్ణువు టెంపుల్ అనమాట. ఆ మహావిష్ణువు టెంపుల్లో ఉన్న విగ్రహం ప్రజెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. అక్కడ ఓన్లీ గుడి మాత్రం ఉంది. లోపల మాత్రం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, గర్భగుడి అంతా. ఈ విగ్రహాన్ని పండరీపూర్లో పెట్టారని చెప్పేసి చరిత్రలో ఉందంట ఫ్రెండ్స్, చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఈ తురుష్కులు మొత్తం యుద్ధం చేసేటప్పుడు మొత్తం అన్ని దేవాలయాలు పగలగొడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ స్వామివారిని తీసుకెళ్ళి పండరీపూర్లో దాచిపెట్టారని చెప్పేసి, ఆ స్వామివారు పండరీపూర్లోనే ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ హిస్టరీలో. ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్లు లేవు, మంచి ఎండ అంతా అడవిలాగా ఉన్నది. చెట్టు పైన రామచిలుకలు ఉన్నాయి. దానికోసమనే నేను ఈ చెట్టుని పర్టికులర్గా పైన రామచిలుకలు ఉడతలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూపిద్దామని ఆ చెట్టును చూపిస్తున్నా. స్వామివారి గుడికి ఇటు ఉత్తర భాగాన ఉందన్నమాట చెట్టు. అది దూరంగా కనపడేదేమో బయటికి మనం ఇందాక వచ్చిన గోపురం, అది స్వామివారి గుడి, మెయిన్ గుడి అనమాట అది. ఆ గుడి లోపల ఏం లేదు, మొత్తం ఈ పిల్లర్సు, ఆ రాజుల కాలం నాటి చరిత్ర, దానికి సంబంధించిన ఈ మొత్తం ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాలన్నీ ఏ స్తంభాన్ని మీటినా దాంట్లో సంగీతం వస్తుందంట. మరి ఇంకా అది నేనైతే ట్రై చేయలేదు. చాలామంది ఆ స్తంభాలను పట్టుకొని ఆ రాడ్లను పట్టుకొని మొత్తం ఇది చేస్తున్నారు. ఇక్కడేమో ఇది శిథిలావస్థకు చేరుకుంది ఫ్రెండ్స్. ఏడ పడిపోద్ది అని చెప్పేసి అక్కడ సపోర్టింగ్ పెట్టారు. సెక్యూరిటీ అతను నన్ను రానియొద్దని చెప్పేసి ఎలగొడుతున్నాడు. అది పడిపోతుంది, నువ్వు వెళ్ళిపో బయటికని. ఫారినర్స్ మాత్రం చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఈ మండపంలో గైడ్ని పెట్టుకొని మొత్తం అతనితో చెప్పించుకుంటున్నారు, గైడ్ని ఛార్జ్ చేసుకొని. ఇది మొత్తం మండపం చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఈ మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉన్న మండపం అనమాట. ఈ మండపం కాకుండా టెంపుల్కి 4 పక్కల పెద్ద పెద్ద మండపాలు చాలా ఉన్నాయి. తర్వాత గర్భగుడికి పక్క నుంచి ఫ్రెండ్స్ కిందికి పాతాళంలోకి నడుచుకుంటూ కిందికి వెళ్ళడానికి దారి ఉందన్నమాట. ఈ పాతాళంలోకి నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ గర్భగుడి పైనుంచి కిందికి వెంటిలేషన్ ఉంది, ప్లస్ వాటర్ వస్తే ఎలా వెళ్ళాలనేది ఆ రోజుల్లోనే వాళ్ళు డ్రైనేజీ సెటప్ తయారు చేసి పెట్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి నిజంగా ఎంత గొప్పల్లో వాళ్ళు. ఆ రోజుల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత గొప్ప దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయానికి చూడండి వెంటిలేషన్ ఎట్లా పెట్టారు. ఆ వెంటిలేషన్ వచ్చి అక్కడ పడుతుంది. ఆ గుడికి ఆనుకోనే డ్రైనేజ్ లాగా గుడి చుట్టూ తోవి పెట్టారనమాట. చాలా అద్భుతంగా ఉంది. దాంట్లోంచి వాటర్ పోవడానికి అంటే అది మరి ఆ వాటర్ ఎటు వెళ్తుందో ఏంటో తెలియదు. మొత్తం కింద ఉందన్నమాట, గర్భగుడి కిందికి పోయి మేము మెట్లు దిగి కిందికి పోయి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పైకి చుట్టూ తిరిగి పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత బయటకు వచ్చాను. జనాలు మాత్రం ఫుల్గా వచ్చారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఆ పైనుంచి వెంటిలేషన్ కిందికి కనబడుతుంది. ఎంత గుడి అండర్ గ్రౌండ్ నుంచి పైకి లేచిందనమాట. గోపురం మాత్రం చిన్నగా కనబడుతుంది కానీ గుడి మాత్రం చాలా లోపలికి పాతాళంలోకి ఉందన్నమాట. ఒక ఫ్లోర్న్నర మందం లోపలికి ఉంది. ఈ గుడి అంచులెమ్మటి కాలువలాగా ఉంది చూసారా, ఆ కాలువలో నుంచి వాటర్ పోతుందంట. మళ్ళీ ఆ వాటర్ ఎటు వెళ్తుందనేది తెలియదు ఆ వర్షం పడ్డప్పుడు. తర్వాత వెంటిలేషన్ కోసమేమో అక్కడక్కడ హోల్స్ పెట్టారు. అసలు ఆ టెక్నాలజీ నిజంగా అద్భుతం అనమాట ఫ్రెండ్స్. వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఆ పాతాళంలో నుంచి గుడి బయటికి వస్తున్నాను చూడండి. ఇది ఓన్లీ నేను ఈ మొత్తం ఒక దాంట్లో పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఇది కూడా ఒక చిన్న వీడియో లాగా పెడుతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.